ఈరోజు మనం దుబాయ్ షేక్ వారి అరబిక్ మండీలో ఉన్నాం. ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే ఫుల్లున్నర మండి వింటున్నారా? ఫుల్లున్నర మండి మీ ఇద్దరం 20 మినిట్స్లో 50-50 షేర్ చేసుకొని 20 మినిట్స్లో ఎవరైతే ముందు కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. మీరు రెడీయా? నువ్వు రెడీ? ఓకే కమాన్, ఐఎమ్ రెడీ. ప్లేస్ ఎక్కడో తెలుసా సన్నీ? మన చీరాల్లో అరబిక్ మండి. వీడప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. ఇంత పెద్ద కేజీ ఐస్ క్రీమ్ తిన్న ఛాలెంజర్తో నేను మండి షేర్ చేసుకోవడం, అది కూడా ఛాలెంజ్. బిర్యానీ మండీలో అంటే నేను కొట్టలేను, కానీ గట్టి ట్రై చేస్తాను. శంకర్ అయితే గట్టిగా ఇస్తాను బీటింగ్. శంకర్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మంచిగా పోటా పోటీ జరిగింది. చాలా వాటికి గెలవాలని ప్రయత్నిస్తాను, గెలుస్తాను. మొన్నే కేజీ ఐస్ క్రీమ్ తిన్నాను. 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలన్నా 17 మినిట్స్లో కంప్లీట్ చేశాను. ఈరోజు మళ్ళీ గెలవాలని చెప్పి అదే తాపత్రయంతో వచ్చాను. గెలుస్తాను, గెలిచి చూపిస్తాను. వెయిట్ చేయండి గాయ్స్. ఆల్ ది బెస్ట్ అండి. ట్రై మండి పీసెస్ ఎక్కువైపోయినాయి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఫుల్ మండి వచ్చింది ఇప్పుడే. ఇంకో హాఫ్ మండి కోసం వెయిట్ చేస్తున్నాం. హాఫ్ మండి కూడా వచ్చేసింది. ఇక శంకర్ కొట్టేస్తాడు, కానీ శంకర్ మీద నేను కేజీ ఐస్ క్రీమ్ కొట్టిన సన్నీకి ఫుల్లున్నర మండి తక్కువే కదా? తక్కువే. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఓ మై గాడ్, ఇట్లాంటి ఎన్నెన్నో తిన్నాడు. జాయింట్ నాకు, ఏక్ తేరా, జాయింట్ నీకు, ఏక్ మేరా, పీస్ నాకు, దో తేరా, एक पीस मेरा, దో మేరా, एक पीस तेरा, ये मेरा. तीन. ఈ పీసులన్నీ ఇప్పుడు రైస్ కి అడ్డు రాకుండా పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఇద్దరం ఇది కొద్దిగా ఇట్లా చెప్పుకుందాం. మైనస్ ఈజ్ కంపల్సరీ సన్నీకి. మైనస్ లేదే సన్నీ ఏం చేయడు. మైనస్ లేదే సన్నీ ఏమీ చేయడు. నీకు అర్థమవుతుందా? గురు ఏంది దారుణం? సరేలే కానీ ఎవరు తింటే అది ఇది కరెక్ట్ కాదు. తప్పు చేస్తున్నావు నువ్వు. ఇది నేను చూడలే. కాదు, ఎక్కువ ఉంది నాకే. నాకే ఎక్కువ ఉంది. నేను లాగినే కరెక్ట్. ఇది వదిలేసిన ఇదిగో నేను. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. స్టార్ట్. బాగా వేడిగా ఉంది. Two minutes completed. జీడిపప్పుతుందా? వచ్చింది. వచ్చింది. You have only 16 minutes time. Come on, guys.
చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. 5 minutes completed. You have only 15 minutes time. Oh my god, Sunny, come on. Come on guys. ఎవరు పడ్డాడంటే రైస్ పంపుల్లో తేడా అబ్బా అదేం లేదు ఏం జరగదు అంతా బాగా అలా ఏమి అది ఆయన చేసిన తప్పుడు పని. 6 minutes completed. నేను ఎంత గొప్పలు చేసుకుంటున్నాను చూడు, నాకు ఎంత ఉందో వాడు చూడు ఇంకెంత ఉందో. మళ్ళీ వాడు తినమయ్యా బోసడైకి నేను అమరుణ్ణి ఎర్రిపుకును కాదు. అని మొదలుపెట్టాడు వేట మళ్ళీ కంపోస్ట్ ఆడకన్నా వచ్చిండే సైంటిస్ట్. You have only 13 minutes. వదులు విడుసు వదులుతున్నారా ఏ వీడియో కామెడీ కాదు టైం అయిపోతుంది. పని ఎక్కుతాడు మెల్లగా తేడా వచ్చింది. సార్ కొద్దిగా వేసుకోరా దాంట్లో. న్యాయం ఉండాలా అసలు పర్లేదు తిను ఏం కాదు. ఆ మొక్కలు తిని కదా. ఆఫ్లైన్ మొక్కలు సైజ్ చేయండి. అయిపోయింది ఓన్లీ 9 minutes లో పట్టుకొని సార్. మొత్తం పట్టుకొని minutes completed. very good, nice. నీ వాయిస్ ఏందో చెప్పు. కలుపులో తేడా తిప్పుతుందా అన్న ఒక హఠాత్ పరిణామం. బహుశా దీనివల్ల అనుకుంటా. ఓకే గ్రేవీ లేకుండా అలా కలిపితే గ్రేవీ ఆయనకి కాదు నాకు అట్లాగే ఉంది. కాకపోతే ముఖ్యం మాకు సన్నీ ఎక్కిస్తున్నాడు మెల్లిగా అరుస్తున్నాడు భయ్యుడు ఎదురు మాట్లాడుతున్నారు. సన్నీతో పోటీ బాగుంటే అది నాట్ ఈజీ. ఒక ప్లేట్ కంప్లీట్ అయిందని చెప్పు. ఆటగాడివే మామూలు ఆటగాడి చూసాం కానీ ఆట. నెక్స్ట్ రెండో ప్లేట్లో కూడా చూస్తావు. హాఫ్ ప్లేట్లో ఆటగాడినో కాదు తెలుసుగా గాయస్. నెక్స్ట్ హాఫ్ ప్లేట్లో చూద్దాం. ఫస్ట్ ప్లేట్ కంప్లీట్ అయిపోయింది. రెండో హాఫ్లో ఎవరు ముందు ఉంటారని చెప్పి చూద్దాం. ఓకే గెట్ రెడీ. విషయం ఏంటంటే 30 minutesలో ఫస్ట్ ఫుల్ మండి ప్లేట్ తినగలిగాము ఇద్దరం. కానీ దాంట్లో నాకంటే సన్నీ ఒక 1 minute ముందే తినేసాడు. అది చాలా బాధగా ఉంది. కానీ ఏమో అనుకున్నా కానీ కేజీ వేసుకుని తిన్న మన సన్నీ ఆ ఛాలెంజ్లో విన్ అయిన సన్నీతో. ఛాలెంజ్ అంటే చెమట్లో పట్టేయటమే కాదు, ఎక్కడెక్కడో దేవుతుంది కడుపులో. సన్నీతో అంత ఈజీ కాదు. వాంతి వచ్చినా కానీ తిన్నాము. తిని గెలవాలని చెప్పి ఇది చేసాము. అంతేనా కానీ సన్నీతో నీది అంత ఈజీ కాదు సన్నీ. మరి అందుకే నాతో గొడవ పెట్టుకోవద్దు గురు. సన్నీ తోసామే అదేంది అదే డబ్బా ఉంటుంది తగ్గబడుతున్నా డబ్బా పెట్టు ఎక్కింది అది. ఆడ పడితే ఆడ కొట్టవాలి అన్నీ కదిలిపోతుంది.
పైకి లేకుద్దా అన్న అసలు కదలాలన్నా కష్టం అయిపోయింది. అమ్మో లాస్ట్ లో కొద్దిగా ఏంది అవలా ఇంకా ఆపుంది ఫుల్లే అయింది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సన్నీతో ఛాలెంజ్ అంటే చాలా క్యూరియాసిటీగా ఉండేదని ఒప్పుకున్నాను, కానీ ఛాలెంజ్ చేసేటప్పుడు తెలిసింది అది చాలా టఫ్ అని. ఇంతకీ ఈ మన మండి ఛాలెంజ్లో సన్నీతో నేను ఓడిపోయాను. ఎంత కాదు చూడండి చూడండి ఈ కొద్దిగా రైస్ తినలేకపోయాను. అయిపోయింది దేవుడా. సన్నీ ఆర్ ద విన్నర్ సన్నీ. చాలా చెప్పు. అమ్మా ఈరోజు ఇంటికి లేదు, ఇక్కడే పడుకోవడం. ఇంక పడుకోవడమే. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఈరోజు ఈ ఛాలెంజ్ గెలవటానికి కారణం ఏంటంటే, నేను శంకర్ ఇందాక చిన్న విషయం మీద ఛాలెంజ్ చేసుకున్నాం ఇద్దరం. ఆ ఛాలెంజ్ వల్ల ఈరోజు నేను శంకర్ ఒక మాట అన్నాను, నేను చాలా బాధపడ్డాను. నువ్వు ఐస్ క్రీమ్ తింటే గొప్ప కాదు, మండి తిని చూపి, నాతో పాటు బిర్యానీ తిని చూపి అని. సరే ఓకే డీల్ ఓకే అని చేశాను. ఇద్దరికి పెద్ద ఇష్యూ అయింది, అందుకని చెప్పి ఈరోజు మండి ఛాలెంజ్ చేసాం కాబట్టి వచ్చి ఇద్దరం పోటాపోటీతో ఇద్దరం ఫుల్ మండి అయితే ఫస్ట్ కంప్లీట్ చేసాం. తర్వాత హాఫ్లో నేను తిరగలేకపోతున్నాను, నా వల్ల కాదు అని చెప్పి అనుకున్న టైం థమ్స్అప్ అయితే కొద్దిగా ఫ్రీ అయింది. టైం కథ అద్దం బద్దలు కొట్టడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ నాకేదో ఒక కమెంట్ గోలా తెలుస్తుంది అంతే. గబక్కున తినేసాను. శంకర్ గెలిచేస్తాడు ఎక్కడ అని భయంతో చాలా ఇదయింది, కానీ నాకు ఒక ఇది మీద తినేసా, శంకర్ని ఓడియాలని చెప్పి ఒక మైండ్లో అదే ఉంది నాకు. గెలవాలని చెప్పి మనం ఏదన్నా అనుకుంటే మైండ్లో గెలుస్తాం. సన్నీతో ఛాలెంజ్ అంటే కష్టమే. కానీ ఈరోజు నేను ఒకటే చెప్తా, మీరు ఛాలెంజ్ చేసేటప్పుడు ఎవరన్నా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాదు. చీరాల్లో మాది చీరాల ప్రసాద్ థియేటర్. ఎవరన్నా సరే ఛాలెంజ్, నా పేరు సన్నీ, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తా. ఏ ఛాలెంజ్ అయినా సరే మీరు నాకు కావాలనుకుంటే వాడిని, అది ఫుడ్ సంబంధించిన ఛాలెంజ్. గురు ఏంది మంది యూట్యూబ్, నువ్వు అసలు మనిషి దున్నపోతురు నువ్వు. జిఎం బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మరి అన్ని వీడియోలతో ఇంకా మీ ముందుకి నేను శంకర్ వస్తాం. అలాగే మీరు ఎవరున్నా సరే మీరు మాతో ఛాలెంజ్ చేయొచ్చు, దానికి మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎప్పుడన్నా రెడీ. ఓన్లీ ఫుడ్ బ్లాగ్స్, ఓన్లీ కామెంట్, మా కామెంట్ పెట్టండి యూట్యూబ్ ఛానల్లో. మా మీ ఇష్టం, మీరు ఏది తినాలనుకున్నా దానికి నేను సిద్ధం. అది మీరు ఏంది మన యూట్యూబ్ జిఎం బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకేదైనా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఛాలెంజ్ మాకు ఇవ్వాలనుకున్నా, లేదు మాతో కలిసి మీరు ఆ ఛాలెంజ్ చేయాలనుకున్నా కానీ కింద కామెంట్ చేయండి. ఆ ఛాలెంజ్ మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం, మీతో కలిసి కూడా చేస్తాం. గెట్ రెడీ. జిఎం బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండండి. మమ్మల్ని ఖచ్చితంగా ఫాలో చేస్తూ ఉండండి. జిఎం బ్లాగ్స్ సబ్స్క్రైబ్.